ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైన నేపథ్యంలో సిపి గోదావరికంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్లో 23 పరీక్షా కేంద్రాలు, మంచిర్యాల జోన్లో 23 పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు పేపర్ వచ్చేటప్పుడు, పరీక్ష అనంతరం జవాబు పత్రాలు తీసుకుని వెళ్లేటప్పుడు తప్పకుండా ఎస్కార్ట్ ఉండాలని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో అధికారులు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజు నుంచి ప్రతిష్టాత్మకంగా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామండి. ఇంటర్మీడియట్ సంబంధించింది ఈ రోజు నుంచి 25th వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. మార్నింగ్ 9 to 12 o'clock వరకు. దానికి గాను మన ప్రభుత్వం, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖతో పాటు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్నారు. కాలేజెస్ ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే మా డిప్లాయ్మెంట్ రోజు మార్నింగ్ 8 o'clock ఇక్కడ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ పేపర్స్ కూడా విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్తో తీసుకోవడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టడం జరిగింది. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీమ్ అలాంగ్ విత్ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని రాబడతాయి. ఇక్కడ కూడా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఒక లేడీ కంటెంట్ పెట్టాము. లేడీస్, గర్ల్స్ రిస్కింగ్ చేయడానికి. అలాగే బందోబస్తు ఉంది. తర్వాత ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోపలికి పోకుండా ఉండడానికి కోసం ఫ్రిస్కింగ్ అనేది చాలా పగడ్బందీగా జరుగుతుంది. అలాగే లోపల కూడా ఎవరు మాల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి అన్ని ప్లేసెస్లో కొన్ని ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు.